పంగకి ఒక 3000 పాకెట్లు కూడా నిర్మట్లకి వచ్చినాయి ఆల్రెడీ. ఒక పంగకి 8 నుంచి 9 కాయలు ఒక్క పంగకి. చెట్టు కింద వచ్చినాయి మీకు? చెట్టుకు నాకు దాదాపు 100, 120, 110, 100కి పైన కాసింది, కానీ కింది కాయలు. ఎత్తటి వాతావరణమైన పండి తీరుతుంది. అందుకోసం నేను దుసరా అనేది 60 పాకెట్లు తెచ్చిన. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో దాదాపు 10 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గరికి వచ్చినాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ పత్తికి భూమిలో సిద్ధం చేసుకుంటున్నారు. సో ఈ సీజన్ లో, గత సీజన్ లో పత్తి దిగుబడి ఎట్లా వచ్చింది, దాంతోపాటు ఈసారి పత్తి సాగు ఎట్లా ఉండబోతుంది, సో వాళ్ళు ఎట్లా సాగు చేయబోతున్నారు, దాంతోపాటు ఎట్లాంటి రకాలు ప్రజెంట్ మార్కెట్ లో బాగున్నట్టు అనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా పత్తి సాగిస్తున్నటువంటి రైతు వర్స వెంకన్న ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి నిర్మట గ్రామం, చండూరు మండలం, నల్గొండ జిల్లా. సో వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాం. దాదాపు వాళ్ళు 10-15 ఎకరాల వరకు కూడా పత్తి సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీకు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాలు 10-12 ఏళ్ళు అవుతుంది సార్ వ్యవసాయం చేయబట్టి. ఎక్కువ ఎట్లాంటి పంటలు పండిస్తున్నారు? ఎక్కువ అంటే పత్తి పుచ్చ పుచ్చ పండిస్తుంటారు. అంటే రెండు ఒకటేసారి ఉంటాయా, లేకపోతే ఒకటి పత్తి అయిపోయినాక పుచ్చ పండిస్తుంటారు? సో అదే ప్లేస్ లో పుచ్చ కూడా పండిస్తుంటారు. సో పత్తి ఎట్లాంటి, మీరు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు, పత్తి సాగు చేస్తున్నారు. సో ఎట్లాంటి వెరైటీలు వేసుకున్నారు మీరు ఇప్పుడు? వెరైటీ అంటే 8 అవతలకి వెళ్ళి వేసుకుంటూ వస్తున్నాను నేను. సో ఇప్పుడు మీరు 10-12 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, సో ఎట్లాంటి వెరైటీలు వేసుకున్నారు? సో అవి ఎంత దిగుబడి వచ్చేటి? 8, 9, 10 కంటే ఎక్కువ రాకపోయేది సార్ అది మాకు. అది పత్తి పంటల 10, 12, 11, 10 బెల్మీట్ చేస్తే 11 వచ్చేది. ఎక్కువ రాకపోయేది మాకు. మేము చేసుకుంటూ వచ్చినాం. నల్ల రేగడి దుబ్బ ఉంది మాకు, చేసుకుంటూ వస్తున్నా నేను 12 ఏళ్ళ సంది. అట్లా కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడే? వర్షం మీద నీరు, వాటర్ ఏం లేదు. వర్షం ఆధారం మీద నేను చేసుకుంటూ వచ్చేది. మనకు 10 ఎకరాల భూమి ఉంది. వర్షం ఆధారం మీద కంప్లీట్ గా చిలక పంటలు వేసుకుంటారు. చిలక పంటలు. సో పత్తి మీరు అప్పటి నుంచి పత్తి సాగు ఒకటే సాగు చేస్తుంటారు? పత్తి పుచ్చతో? పత్తి పుచ్చ రెండు. సో పత్తిలో మీరు 10-12 ఏళ్ళ అనుభవం ఉన్నది. సో ఎట్లాంటి రకాలు చూసి మీరు అంత దిగుబడి ఇచ్చేటువంటి రకాలు ఏం కనిపించినాయి మీకు? నాకైతే పెద్దగా ఏం కొట్టలేదు అప్పటికెళ్ళి. అయితే మనకు కావేరి దుసరా అయితే నిరుడు ఒక ప్యాకెట్ ఇచ్చారు మనకి. ఆ ప్యాకెట్ 16 క్వింటాలు వచ్చేసింది. 16 క్వింటాలు వచ్చింది ఆ ప్యాకెట్. ఎంత విస్తీర్ణంలో నాటుకున్నారు? ఎంత అంటే ఒక 20 గుంటలలో చేయొచ్చు. అది 20 గుంటలలో నాటుకున్నారు. 20 గుంటలలో నాటాం. పెట్టేసిన 32 ఇంచుల అచ్చు మనకి. ఒక ఎటు ఫీటెల్పు గ్యాబ్, మొక్కకు ఫీటెల్పు గ్యాబ్ లా నాటుకుంటూ వచ్చిన. దానికి ఒకటేసారి అడుగు పిండి ఒకేసారి పెట్టిన. దానికి 3 సార్లు మందు చేసిన. దానికి స్ప్రే చేసిన. దేనికోసం స్ప్రే చేశారు? ఒకసారి పురుగుకి, దోమకి చేసిన అంతే. నల్లి గాని, బూడి తెగులు గాని, ఎర్ర దిమ్ముడు గాని ఎలాంటిది దానికి ఆశ లేదు, పడలేదు దానికి లేదు. ఆకు మాత్రం తమలపాకు లెక్క పల్చగా వాకు. ఒక పంగకి 8 నుంచి 9 కాయలు ఒక్క పంగకి. చెట్టు కింద వచ్చినాయి మీకు? చెట్టుకు నాకు దాదాపు 100, 120, 110, 100కి పైన కాసింది, కానీ కింది కాయలే. చేను 6 ఫీట్ల హైట్ అయింది. సో అంటే విత్తనం పెట్టినాక కూడా జర్మినేషన్ కూడా మంచిగా వచ్చినాయి? అన్ని విత్తనాలు కూడా మంచిగానే. ఒక్క మొక్క కూడా ఫెయిల్ కాలేదు. ప్రతి ఇత్తు జర్మినేషన్ వచ్చింది, మంచిగా వచ్చేసింది మొక్క కూడా. సో ఎట్లాంటి నేలలు ఉన్నారు మీ? మాది దుబ్బ, నల్లంటు రెండు కలిపి ఉన్న భూమి. అట్లాంటి దాంట్లో మీకు 20 గుంటలనే దాదాపు ఎంత? 16 క్వింటాల పత్తి వచ్చేసింది. 16 క్వింటాల పత్తి వచ్చింది. 16 క్వింటాల పత్తి వచ్చేసింది. పత్తి విత్తనం పెట్టుకునే ముందు ఎట్లా సిద్ధం చేసుకున్నారు భూమిని? ఏదో ఒకసారి ప్లవ్ వేసిన, దాన్ని ప్లవ్ వేసి కల్వేటర్ ఎరువాలు కొట్టి అచ్చు కొట్టి పెట్టేసిన. పెట్టేసుకున్నారు. ఇది నాగలికే పెట్టుకున్నారా? లేదు, బుర్రలు కాదు, చేతలు పెట్టించి. సో అట్లా పెట్టించుకుంటేనే మీకు ఒక ప్యాకెట్ మీకు 20 గుంటల వచ్చింది. 20 గుంటలలో పెట్టేసారు. అంటే మీరు విత్తనం పెట్టుకున్న తర్వాత కూడా దానికి ఎట్లాంటి అంటే మందులు కానీ ఏమైనా వేసుకున్నారా? మందులు అంటే ఒకసారి మోన కొట్టినా, ఒకసారి దోమ మందు కొట్టినా, ఒకసారి పురుగు మందు కొట్టేసిన. అంతే. మూడే స్ప్రే చేసిన. ఏ దశలలో కొట్టిరా? ఏ దశలలో అంటే ఇత్తు పెట్టినాక ఒక 30 రోజులలో మోన కొట్టినా, ఒక 40-45 రోజులలో దోమ మందు కొట్టినా, ఒక 50 రోజులు పడుతున్నాగానే ఒకటి పురుగు మందు కొట్టేసిన. అంతే. 3 సార్లు స్ప్రే చేసిన. ఇక ఆ తర్వాత ఎట్లాంటి అవసరం లేదు? ఏది అవసరం లేదు దానికి. ఏదాంటి ఆపించలేదు. మీరు పత్తి ఎన్ని రోజులకు తీసుకురు? 2 రోజులకు వస్తుంది పత్తి? పత్తి అది 90-92 రోజులలో పత్తి తీసారు ఫస్ట్. మీరు మొత్తం ఏ నెల, అంటే మీరు ఏ నెలలో నాటుకున్నారు? మేము అంటే జూన్ 15కు నాటినాం. ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చిందా మీకు? వచ్చేసింది పత్తి.
సో ఫస్ట్ తీసినప్పుడు ఎంత వచ్చింది మీకు, ఎంత దిగుబడి? పత్తి తీసినప్పుడు అలా 8 క్వింటాలు వెళ్ళింది. ఫస్ట్ దమ్మకి 8 క్వింటాలు ఫస్ట్ పెడితే 8 గంటలు వచ్చింది. 8 క్వింటాలు దాని వరకు చెప్తే 8 క్వింటాలు వెళ్ళింది అల్లనే. అంటే మీకు వాతావరణం సహకరిస్తేనే అట్లా వస్తుందా? ఎట్లాంటి వాతావరణంలో కూడా ఎత్తాటి వాతావరణమైనా పండి తీరుతుంది అది. అంతేనా? పండి తీరుతుంది. ఎందుకు మీకు ఒకటేసారి పెట్టుకోరు, మీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకంటే అన్ని విత్తనాల కంటే నెంబర్ 1 విత్తనం అనిపిస్తుంది మనకి. దాని కాపు, దాని విత్తనము, మొక్క మొలిచింది, దాని అది మనకు వర్షం మీద పండే పంట అని అనిపిస్తుంది. అట్లా వర్షం మీద పండే పంట అని అనిపిస్తుంది. నీళ్ళు ఎక్కువ తక్కువ అయితే మన ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏముండదు. ఆ దిగుబడి విషయంలో మీరు ఇంకా వేరే చూసిరు కదా, సో ఇదే ఎందుకు బెటర్ అనిపిస్తుంది? ఎందుకు బెటర్ అనిపిస్తుంది అంటే దీనికి ఆకు పల్చన, కాయ ఎక్కువ, సో అట్లా బాగా వస్తుంది. అట్లా బాగా వస్తుంది. మనం స్ప్రే చేసేదానికి ఏంటంటే ఆకు పల్చన ఉంటే పత్తి కొమ్మకి మందు పడుతుంది, స్ప్రే పడుతుంది. అదే ఆకు మందం ఉందనుకో మందు పడదు, అట్నే దోమ కానీ పురుగు కానీ అట్నే ఉండిపోతుంది. అది అందుకోసం నేను దుసరా అనేది 60 ప్యాకెట్లు తెచ్చిన. ఆల్రెడీ తెచ్చి పెట్టేసిన ఆల్రెడీ. ఎన్ని ఎకరాలకు వస్తుంది మీకు 60 ప్యాకెట్లు? 60 ప్యాకెట్లు అంటే నాకు 20 ఎకరాలకు వస్తాయి. 20 ఎకరాలకు వస్తుంది. 20 ఎకరాలకు వస్తాయి. ఒక ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు పడుతుంది? ఒక ఎకరానికంటే పోత పోస్తేనే 4 ప్యాకెట్లు పడతాయి, చేత పెడితే 3 పడతాయి. 3 పడతాయి. ఎంత ఖర్చు అవుతుంది ఒక ప్యాకెట్? ఒక ప్యాకెట్కు 850 రూపాయలకు పోయి తెచ్చినాము. కూలీలకి అంటే ఎకరానికి 1000 రూపాయలు కూలీలకు ఖర్చు. ఎకరం లెక్కనేనా? ఎకరం లెక్క. ఓకే. అంటే విత్తనాలు నాటుకొని ఫస్ట్ క్రాప్ వచ్చేంత వరకు ఎంత ఖర్చు అవుతుంటుంది మీకు సాధారణంగా? సాధారణంగా అంటే మనము ఒక ఎకరానికి నేను 3 బస్తాల అడుగు పిండి, ఒక 20 కిలోలు యూరియా అలా కలపటం. ఓకే, అంతే. కలిపి ఒక 3 సార్లు స్ప్రే చేసిన. అంతే చేస్తారు ఇక? అంతే. మీరు పెద్ద పెట్టుబడి అంటే పత్తి అంటేనే సాధారణంగా మనం చూస్తుంటాం స్ప్రేలు ఎక్కువ ఉంటాయి, పెట్టుబడులు కూడా ఎక్కువ ఉంటాయి, అడుగు మందులు కూడా ఇట్లాంటి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అవసరం లేదు. ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడు కూడా చాలా మందికి అవసరం లేదు. నాకు తెలిసి కూడా అంటే నేను చెప్తే మరి ఏమంటారు కానీ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఒక అడుగు బస్తా కలిపి 2 యూరియా బస్తాం. యూరియా బస్తా ఏం చేస్తుంది అంటే చేను పైకి తనకెళ్ళి గూడ నిలబడదు, కాపు ఆగదు, దోమ శాతం ఎక్కువ, పురుగు శాతం ఎక్కువ. మనం ఏం చేసినాము ఒక 3 బస్తాలకి ఒక 20 కిలోలు యూరియా కలిపేసినాం. అట్లా అంతే. రెండోసారి మందు అడుగు పిండి అవసరం లేదు దానికి. అయితే పత్తిలో జనరల్ ఎక్కువ ఊడ రాలిపోతుందని అట్లాంటి కొన్ని సందర్భాలు కూడా ఎక్కువ చూస్తుంటారు కదా, సో దీంట్లో మీరు అట్లాంటి ఏమైనా చూసిరా? అట్లాంటిది ఒక్క చెట్టుకు దాదాపు అన్ని గూడలల్లో మా అంటే ఒక 15 గూడలు ఏం రాలేము, కానీ గూడ అయితే రాలేదు. సో అన్ని రకాలు కూడా బాగుంది అనుకుంటారు మీరు? నెంబర్ 1 దుసరా, అది బంపర్. 2 రకాలు మంచిగా ఉంది. నెంబర్ 1 గా రైతుకి అంటే దుసరాల మీడియం కాయ సైజ్ కాయ దుసరా, బంపర్లా జామకాయ సైజ్. ఆ పువ్వులు కూడా మంచిగా తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈజీ 5 పచ్చల కాయ. పత్తి తీయడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఈజీ. రెండోసారి చేయబోదు రైతు, ఇది లేబర్ కు. ఒకసారి తీసినామంటే ఫాస్ట్ వచ్చేస్తుంది. ఒక కాయకు 5 పచ్చల కాయ. ఓకే, అదే. సో ఇప్పుడు కొత్తగా మీరు ఇప్పుడు ఆల్రెడీ తెచ్చుకున్నారు, సో సాధారణంగా ఈ వేరే ఇతర రైతులకు కూడా దీన్ని సజెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎర్ర నెలలు కానీ నల్ల నెలలు కానీ నెంబర్ 1 దుసరా. దిగుబడి ఎంతవరకు కావచ్చు మీకు? అర్ధ ఎకరానికి ఎంత పట్టింది సుమారుగా? అర్ధ ఎకరం అన్నారు. సో ఒక ఎకరాకి ఎంతవరకు దిగుబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇంత నుంచి ఇంతవరకు? ఇంతవరకు నాకు తెలిసి కూడా ఒక రైతు మంచిగా చేసుకుంటే 20 క్వింటాలకు పైన తీసుకోవచ్చు ఎకరానికి. పెట్టే పెట్టుబడి కూడా తక్కువనే ఉంటుంది, చాలా తక్కువ దీనికి, చాలా తక్కువ. సో ఆదాయం కూడా మంచిగానే ఉంటది. నాకు తెలిసి వర్షాలు ఆధారపడేది భూమి మీద ఒక 2-3 వర్షాలు మంచిగా పడితే 20 క్వింటాలు కూడా రావచ్చు ఎకరానికి. ఒకవేళ నీళ్లు మంచిగా వాళ్ళే ఇచ్చుకుని నీళ్ళు వస్తుంటే ఎక్కువ రావచ్చు. మీ 10 ఏళ్ళ అనుభవంలో ఈ సీడ్ దుసరానే బాగుంది అనుకుంటా. నెంబర్ 1. ఎందుకంత గట్టిగా చెప్తారు మీరు? ఎందుకంటే మనం పెట్టి చూసినాం కాబట్టి, తెచ్చుకున్నాం కాబట్టి. మేము ఒకసారి వాళ్ళు నిరుడు పోయిన దశలా మనకు ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఆ ప్యాకెట్ మేము వెరైటీగా పెట్టి చూసినాము. అన్ని వీటిలో కొలిచి చూస్తే నెంబర్ 1 గా అది నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము పెద్ద మొత్తంలో 20 ఎకరాలకు 60 ప్యాకెట్లు ఇదే సీడ్ తేవడం జరిగింది. సో దీన్ని మీరు ఇంకా రైతులకి ఏమైనా చెప్తున్నారా దీని గురించి? దాదాపు మన ఊళ్ళకి ఒక 3000 ప్యాకెట్లు కూడా నిర్మట్లకి వచ్చినాయి ఆల్రెడీ. రెడీగా ఉన్నాయి. సో ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాం? జూన్ 15 వరకు స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సో ఇది వెంకన్న గారు చెప్తున్నారు. సో ఇంతవరకు కూడా అంటే దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నప్పటికీ, పత్తి పండిస్తున్నప్పటికీ కూడా దాంట్లో కావేరీ సీడ్స్ వారి దూసరా వెరైటీ గత సంవత్సరం ట్రయల్ పర్పస్ వాళ్ళు వేసుకున్నట్టు చెప్పారు. సో ఆ ట్రయల్ పర్పస్ వేసుకున్న దాంట్లో కూడా 25 గుంటల్లో వేసుకున్నప్పటికీ దాదాపు 12 క్వింటాల పైన దిగుబడి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. సో తక్కువ పెట్టుబడిలో దాని నుంచి మంచి దిగుబడి తీసుకున్నారు. మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయం కూడా వచ్చినట్టుగా కూడా వారి మాటల్లో తెలుస్తుంది. సో ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ భూమి ఉందో దాంట్లో వ్యవసాయ భూమి మొత్తం కూడా పత్తి సాగులో భాగంగా కూడా కావేరీ
సీడ్స్ వారి దూసరా వెరైటీని వేసుకున్నట్టు చెప్తున్నారు. సో దీంట్లో ఆ దూసరా బంపర్ ఉన్నప్పటికీ సో దూసరానే కొంచెం వీళ్ళకి బాగా అంటే కాయ ఎక్కువ రావడం, చెట్టుకు కొమ్మకు కూడా బాగా కాయలు రావడం, పత్తి చేయడం కూడా ఈజీగా ఉన్నట్టు కూడా వారి మాటలు తెలుస్తుంది. సో తక్కువ పెట్టుబడితోటి మంచి ఆదాయం తీసుకున్నటువంటి పత్తి సాగు చేసుకున్న రైతులకైతే కావేరి వారి దూసరా వెరైటీ అయితే బాగున్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఊర్లో కూడా ఇప్పటికే చాలా మంది రైతులు కూడా దీన్ని వాడుతున్నట్టు చెప్తున్నారు. సో వచ్చే సీజన్లో కావేరి వారి దూసరా వెరైటీని కూడా వేసుకున్నట్టు కూడా వేసుకోబోతున్నట్టు కూడా వారి మాటలో తెలుస్తుంది.